బర్డ్ ఫ్లూ వల్ల వేలాది కోళ్లు చనిపోతున్నాయి. మరి ఈ టైంలో చికెన్ తినొచ్చా లేకపోతే ఎగ్ తినొచ్చా అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఈ వీడియోలో మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. చికెన్ తినాలా లేదా మీరే డిసైడ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. అన్నిటికంటే ముందుగా బర్డ్ ఫ్లూ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది? బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఇది మెయిన్గా పక్షులని ఎఫెక్ట్ చేస్తుంది. మరి ఈ వైరస్ మనుషులకు స్ప్రెడ్ అవుతుందా? ఎస్, స్ప్రెడ్ అవుతుంది. ఈ 3 సందర్భాల్లో ఈ వైరస్ అనేది మనుషులలో స్ప్రెడ్ అవుతుంది. అవేంటంటే, ఒకవేళ మీరు గనుక బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయిన కోళ్ళకి కాంటాక్ట్ కి వచ్చినట్టయితే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆ కోడి బ్రతుకున్నా యా చనిపోయినా కూడా. అందుకోసమే ఈ వీడియోస్ లో ప్రొటెక్షన్ అనేది తీసుకుంటున్నారు. నెక్స్ట్, మీరు ఎగ్ ని సరిగ్గా బాయిల్ చేయకపోయినా ఆర్ పచ్చి గుడ్లు తీసుకున్నా కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అదే కాకుండా ఈ చికెన్ ని సరిగ్గా కుక్ చేయకపోయినా కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఫైనల్ గా వైరస్ ఎఫెక్ట్ అయిన కోళ్లు కలుషితం చేసే ఏ పదార్థమైనా కూడా మీరు తీసుకున్నట్టయితే వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వాటర్ కానీ లేకపోతే వేరే తిండి పదార్థాలైనా కూడా. మరి బర్డ్ ఫ్లూ మనిషిలో కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. మరి స్ప్రెడ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఫ్లూ లాంటి లక్షణాలు. అవేంటంటే జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, నీరసంగా ఉండడం, ఒళ్ళు నొప్పులు. ఇవే కాకుండా సివియర్ కేసెస్ లో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, న్యూమోనియా కూడా డెవలప్ అవ్వచ్చు అండ్ ఫైనల్ గా వెంటిలేటర్ కూడా అవసరం పడవచ్చు. ఇలా సీరియస్ గా చాలా తక్కువ కేసెస్ లో జరుగుతుంది. ఇంకా మెయిన్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. మరి బర్డ్ ఫ్లూ ఇంతగా స్ప్రెడ్ అవుతుంది కదా. మరి ఈ టైంలో ఎగ్స్ తినొచ్చా లేదా? ఎస్, తినొచ్చు. బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. హాఫ్ బాయిల్డ్ ఎగ్ తీసుకోకూడదు అండ్ పచ్చి గుడ్లు అయితే అస్సలు తీసుకోకూడదు. మరి ఎలా తినాలంటే ఫుల్గా బాయిల్ అయిన ఎగ్ తీసుకోవాలి. మినిమం 10 మినిట్స్ అన్న బాయిల్ చేయాలి. ఒకవేళ మీరు ఆమ్లెట్ యా స్క్రాంబుల్డ్ ఎగ్ తీసుకున్నట్టయితే లోపల సరిగ్గా కుక్ అయిందా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఈ జాగ్రత్తలు పాటించినట్టయితే సేఫ్గా ఎగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్, చికెన్ తీసుకోవచ్చా లేదా? ఎస్, చికెన్ కూడా తీసుకోవచ్చు. దీనికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చికెన్ వండుకునేటప్పుడు ఫుల్గా బాయిల్ అయ్యేటట్టు చూసుకోవాలి. అట్లీస్ట్ 30 మినిట్స్ అన్న బాయిల్ చేయాలి. ఒకవేళ మీరు గ్రిల్ చికెన్ యా ఫ్రైడ్ చికెన్ ఏది చేసినా కూడా లోపల కూడా మంచిగా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ లోపల పింక్ కలర్ యా బ్లడ్ ఉండకూడదు. బయట స్ట్రీట్స్ లో దొరికే చికెన్ ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఫైనల్ గా ఇంట్లో చికెన్ ఎవరైతే వండుతారో వాళ్ళు హ్యాండ్స్ సరిగా వాష్ చేసుకోవాలి అండ్ ఈ గిన్నెలు కూడా సరిగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే దానివల్ల కూడా కంటామినేషన్ అయ్యి ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు. ఈ ప్రికాషన్స్ మీరు వాడి చికెన్ కర్రీ యా చికెన్ బిర్యానీ ఏదైనా తినొచ్చు. ఫైనల్ గా మీరు చికెన్ తినకపోయినా యా బాయిల్డ్ ఎగ్ తినకపోయినా కూడా బర్డ్ ఫ్లూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేలాగో చూద్దాం. మయోనీస్, ఇది అందరూ తెలిసిందే. మీరు మటన్ మండిలో కానీ చిప్స్లో అండ్ చాలా ఐటమ్స్లో ఇది యూజ్ చేస్తారు. అయితే ఈ మయోనీస్ ఎలా తయారు చేస్తారో తెలుసా? దాంట్లో ఎగ్ బాయిల్ చేయకుండా డైరెక్ట్గా వాడతారు. ఒకవేళ ఈ ఎగ్ కనుక వైరస్ ఎఫెక్ట్ అయిన పౌల్ట్రీ ఫామ్ నుంచి తీసుకొచ్చినట్టయితే దానివల్ల కూడా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో గైస్, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇప్పుడు పైన చెప్పిన ప్రికాషన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయితే మీరు చికెన్ యా ఎగ్ యా మయోనిస్ ఏదన్నా తీసుకోవచ్చు. ఇది తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. హెల్త్ అవేర్నెస్ పెంచండి. థ్యాంక్ యూ.